ఒకవేళ ఈ ఓడ చక్కగా క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటేనేమో నేను నా మనవరాలిని కలుస్తాను. ఒకవేళ ఈ ఓడ ఈ యొక్క సముద్రంలోనే జలమయమైపోయి నేను చనిపోతే నా ప్రభువుని కలుసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అదండి కావాల్సిన నిరీక్షణ. అది అందుకని మరణం అనేది క్రైస్తవునికి తప్ప ఈ భూ ప్రపంచంలో ఎవ్వడికి వినయకరమైంది కాదు, లాభకరమైంది కాదు, విలువ కలిగింది కాదు. ఎందుకనంటే క్రైస్తవునికి వచ్చే మరణం అతను ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎందుకు రక్షణ పొందాడు? ఎందుకు ప్రభువుని స్వీకరించాడు? ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ఎందుకు మందిరానికి వస్తున్నాడు? ఎందుకు దేవుని మందిరంలో కానుక పెట్టుతున్నాడు? ఎందుకని స్వార్థ పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉంటున్నాడు అంటే దేనికోసమో తెలుసా? మరణం కోసమే. అర్థమైందా? ఇంకా నేను అంటా ఉంటాను, చాలా మంది రాకడ కోసం సిద్ధపడుతున్నాం. నేను అంటాను, నా వ్యక్తిగతంగా నా అనుభవం నేను చెప్తున్నా, నేను రాకడ కోసం సిద్ధపడుతున్నా, నా మరణం కోసం సిద్ధపడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరణం అనేది నా ముందుకు వచ్చినప్పుడు తలదించుకొని సిగ్గుపడి వెళ్ళిపోవాలి. అలాంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? మరణము ముళ్ళును విరిచినవాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ప్రశ్నించగలిగేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అర్థమైందా? ఈరోజు మృతిని జయించినటువంటి దేవుడిని ఆరాధించే మనం ఎలా ఉండాలంటే, ఆయన అంటున్నాడు, జయించిన వానికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అర్థమైందా? ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. మరణ శరీర క్రియలను మనము జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, దీనిని మనము జయించాలి. అర్థమైందా? దీనిని జయించేవాడు మరణాన్ని జయిస్తాడండి. నా యేసయ్య నేను ప్రకటిస్తున్నటువంటి సజీవుడైన దేవుడు, ఆ యొక్క సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మరణాన్ని జయించాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించే మనం మరణానికి భయపడం. భయపడకూడదు. అందుకే నేనంట రాకడ కాదు చూడాల్సింది, మన పోకడేందో చూద్దాం. అర్థమైందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాలు 3 రకాలుగా ఉంటాయి. మరణాలు 3 రకాల మరణాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 రకాల మరణాలు అంటే? ఆత్మీయ మరణము, భౌతిక మరణము, నిత్య మరణము. ఆత్మీయ మరణం అంటే